వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే వంట మునక్కాయ పాలు. కావాల్సిన పదార్థాలు: 2 మునక్కాయలు తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 మీడియం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టాను. 2 కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టాను. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు కొద్దిగానే, కొంచెం మినప్పప్పు, కొంచెం లైట్గా దోరగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. కరివేపాకు, లైట్గా కొంచెం పచ్చి వాసన పోయేటట్టు దోరగా లైట్ బ్రౌన్ వచ్చేలాగా కొంచెం వేస్తాను. ఇప్పుడు కొంచెం వేగాయండి ఉల్లిపాయలు, కొంచెం వేగాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయల ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం వేపాలి, ఇప్పుడు సాల్ట్ కావలసినంత, మనకి ఎంత సాల్ట్ అయితే కావాలో చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పాలు పోసుకోరు కదా, ఎక్కువ సాల్ట్ పడదు, కొంచెంతో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొంచెం దోరగా వేగాయి కదా. వీటిలో కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, కొద్దిగా కారం, కొంచెం కారం అండి, ఎక్కువ పట్టదు, అందుకని 1 స్పూన్ వేసాను. పాలు పోసుకోరలో ఎక్కువ పట్టదండి. ఇలా కాసేపు ఇలా కలిపెడతా, కొంతసేపు ఇలాగే మగ్గనిద్దాం, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, 2 నిమిషాలు అలా మగ్గనిచ్చాము. కొంచెం అంటే పసిమి పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు ఉడికేదానికండి. ఈ మధ్యలో బాగా ఉడికితే బాగుంటుంది. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెడదామండి. ఇప్పుడు చూడండి, ములక్కాడ బాగా దగ్గరగా ఉడికిపోయిందండి. సాల్ట్, కారం అన్నీ పట్టేటట్టు బాగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 లీటరు కాసి చల్లార్చుకున్న పాలండి. పాలు కాగబెట్టి పోసుకుంటే బాగుంటాయండి. పోసేసి కొంచెం కలిగిపెట్టి మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్. ఒక్కసారి కూర ఉడికిందో లేదో చూద్దామండి. చాలా బాగా దగ్గరగా వచ్చేసిందండి. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడి తగ్గేసరికి కూర బాగా చిక్కబడిపోద్దండి. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోయిందండి, చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూడండి,
మునక్కాయ పాలు పోసి కూర ఎంత బాగా వచ్చిందో, కలర్ గిలర్ బాగా రెడ్డిష్గా బాగా వచ్చిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తయారు చేసి చూడండి.